హలో మీడియా బిజినెస్ ఓనర్స్, ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మీ అందరికీ నోకియా ఫోన్ గురించి తెలిసే ఉంటుంది. నోకియా ఫోన్ కొన్ని సందర్భాల్లో వాడే ఉంటారు. అందులో స్పెషల్లీ నోకియాలో 1100 అండ్ 1110 మోడల్స్ ఏవైతే ఉన్నాయి కదా, వాడే ఉంటారు. అప్పుడు 2003 నుంచి 2005 వరకు ఈ 1100 అండ్ 1110 మోడల్స్ ఏవైతే నోకియాకి సంబంధించినవి ఉన్నాయో 25 crore యూనిట్స్ సోల్డ్ అయినాయండి. కానీ ఇక్కడ ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఫ్రమ్ 2008 నుంచి 2011 వరకు ఒక 4 yearsలో 150 years ఎస్టాబ్లిష్ చేసిన ఈ నోకియా కంపెనీ అనేది మొత్తం క్లోజ్ అయింది. ఎందుకు అని అంటే, నోకియా వాళ్ళు అనేది వాళ్ళు ఎవరో దానికి సంబంధించిన వాళ్ళు చెప్పారనమాట. కొంతమంది, సార్ ఇప్పుడు ఆండ్రాయిడ్ అనేది మార్కెట్లోకి రాబోతుంది, దాన్ని మనం అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పారనమాట. వీళ్ళు దానికి యాక్సెప్ట్ చేయలేదు. సో యాక్సెప్ట్ చేయని కారణంలా 150 సంవత్సరాల కంపెనీని జస్ట్ 4 సంవత్సరాల వేరే కాంపిటీటర్స్ వచ్చేసి నోకియాని ఫినిష్ చేసి పడేశారు. అర్థం చేసుకోండి. సో నేను ఎందుకు ఇవి చెప్తున్నా అంటే, ఎట్లయితే మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తామో అది గ్రో అవుతున్న క్రమంలో మన బిజినెస్ని కూడా అప్డేట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ఇమేజ్ చూడండి. ఒక మనిషి పుడతాడు, తర్వాత గ్రో అవుతాడు, తర్వాత సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత రియలైజ్ కాకపోతే డౌన్ఫాల్ అవుతాడు, తర్వాత చచ్చిపోతాడు. అలానే బిజినెస్ కూడా పుడుతుంది, దాని తర్వాత గ్రో అవుతుంది, ఒక స్టేజ్ వస్తుంది. బిజినెస్ మోడల్లో చేంజెస్ తీసుకురాకపోతే, బిజినెస్ గ్రో అవ్వడానికి ఆ బిజినెస్ ఓనర్ అప్డేట్ చేసుకోకపోతే డౌన్ఫాల్, దాని తర్వాత బిజినెస్ కొలాప్స్ అవుతుంది. మరి ఈ బిజినెస్ పుట్టిన తర్వాత ఎలా అయితే గ్రో అవుతుందో ఆ గ్రోత్ సమయంలోనే ఇంకా బిజినెస్కి సంబంధించిన ఇన్నోవేషన్ గురించి నేర్చుకోవాలి. బిజినెస్లో ఏమేమి చేంజెస్ తీసుకురావాలనేది నేర్చుకోవాలి. ఎప్పుడైతే అలా నేర్చుకుంటూ అప్పుడే మన బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి ప్రోగ్రెస్ అవుతుంది. ఒకవేళ మీరు కూడా మీ బిజినెస్కి సంబంధించిన గ్రోత్ గురించి ఇంకా నేర్చుకోవాలనుకుంటే, ఇంకా మీ బిజినెస్ని మల్టిప్లై చేయాలనుకుంటే, ఇంకా మీరు క్వాలిటీ ఆఫ్ పీపుల్తో మీరు వర్క్ చేయాలి అనుకుంటే, దానికోసం ఒక గుడ్ న్యూస్ నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. హలో అండి, నా పేరు వేణుకలే. లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. ఇప్పటి వరకు థౌసండ్స్ ఆఫ్ బిజినెస్ ఓనర్స్కి నా BA బిజినెస్ గేమ్ చేంజర్ 2 days ఆన్లైన్ వర్క్షాప్ ద్వారా హెల్ప్ చేశాను వాళ్ళ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి గ్రో చేయడానికి. మరి మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? కింద ఉన్న లింక్ని క్లిక్ చేసి ఒక 2 days అనే సమయం మీరు నాకు ఇవ్వండి. సాయంత్రం 7 PM to 9 PM అంతే. రోజు 1 గంట, 2 రోజులు అట్లా ఇచ్చారనుకోండి, నేను ఇప్పటి వరకు జరిగింది మీ బిజినెస్లో ఇప్పుడు ఎలా జరుగుతుందో మిరాకిల్స్ అనేది నేను చూపిస్తాను. దానికోసం ఇప్పటి వరకు చేయండి, మీరు చేయాలి, అదే రిజిస్టర్ చేసుకోవాలి. చూసారు, యాడ్స్ చాలాసార్లు చూస్తారు. ఇప్పుడు కనుక యాడ్ స్కిప్ చేశారనుకోండి, బిజినెస్ గ్రోత్ని స్కిప్ చేసినట్టే. ఇప్పుడు కనుక యాడ్ని స్కిప్ చేశారనుకోండి, డౌన్ఫాల్ గ్యారెంటీ. ఇప్పుడు కనుక యాడ్ని స్కిప్ చేశారనుకోండి, మీ సక్సెస్ని మీరే చేతులారా స్కిప్ చేసినట్టే. అందుకోసం లైట్ తీసుకోకుండా దయచేసి ఒక్కసారి ఎన్రోల్ చేసుకోండి. ఒక్కసారి మీరు ఛాన్స్ ఇచ్చుకోండి, లేదంటే మీరు నాకు ఛాన్స్ ఇవ్వండి. దాని తర్వాత చూడండి బిజినెస్లో ఎలాంటి మిరాకిల్స్ అనేది అయితే చూస్తాను. మీకోసం ఎదురు చూస్తాను. నా జూమ్ కళ్ళతో వర్క్షాప్లో ఎదురు చూస్తాను. ఆల్ ది బెస్ట్.